న్యూస్ జీహెచ్ఎంసీలో టీడీఆర్ సర్టిఫికేట్ల జారీలో మోసం వెలుగు చూసింది. 5,78,00,00,000 విలువైన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ సర్టిఫికేట్లను నిందితులు జారీ చేసినట్లు తెలుస్తుంది. జీహెచ్ఎంసీలో పనిచేసే అధికారి రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కై మోసం చేసినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో సర్వే నెంబర్ 43, 44, 46లో టీడీఆర్ జారీ అయిన భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. నకిలీ పత్రాల ద్వారా ఇంటి నెంబర్లు, కరెంట్ బిల్లులు, నకిలీ పత్రాల ద్వారా ఇంటి నెంబర్లు, కరెంట్ బిల్లులు పొంది మోసం చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మోసంలో 14 రకాల పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో టౌన్ ప్లానింగ్ అధికారి, సెక్షన్ అధికారిని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది.